అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇటీవల కాలంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి వాడకం అయితే అధికమైంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. పోలీసులు అయితే ఉక్కుపాదం కూడా మోపుతున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రకాశం జిల్లాలో కొన్ని విస్తుపోయే విషయాలు అయితే తెలియడం కూడా జరిగింది. ఏఆర్ దామోదర్ ఎస్పీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికెక్కడ ఈ వ్యాపారాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. కానీ చాపకంద నీరులాగా కేజీ 2 కేజీలతో వ్యాపారం అయితే జరుగుతూనే ముఖ్యంగా యువత, కాలేజీ విద్యార్థులు 15 నుంచి 35 సంవత్సరాల వారు ఈ వాడకం అయితే అధికమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న అనేక సమస్యలు అయితే ఉన్నాయి. దాన్ని పూర్తిగా అరికట్టేందుకోసం కూడా జిల్లా పోలీస్ శాఖ అయితే ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోబోతుంది. అసలు ముఖ్యంగా ఈ వాడకందారులను పూర్తిగా అరికట్టడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా వారికి దీనిపై అవగాహన ఏ విధంగా కల్పించబోతున్నారు, అలాంటి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు గారు. అయితే వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏ విధంగా ముందుకు పోబోతున్నారు. సార్ నమస్తే. ఇటీవల కాలంలో గంజాయి వాడకం పెరిగిందని చెప్పాలో తగ్గిందని చెప్పాలో తెలియని పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి, మీరు డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా పెద్ద స్థాయిలో అంటే గతంలో బయట నుంచి వచ్చే గంజాయి పూర్తిగా కూడా అరికట్టుకున్నారు. కాకపోతే కింద స్థాయిలో కేజీ 2 కేజీలు అయితే పూర్తిగా వ్యాపారాలు జరుగుతున్నాయి. దానికి చాలామంది బానిసలు అవుతున్నారు. దీనిపై ఒక డిఎస్పీగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నమస్తే అండి. మీరన్నట్టు ప్రీవియస్గానైతే ట్రాన్స్పోర్టేషను అట్లాగనే కన్జంప్షన్ కూడాను బాగా ఎక్కువగానే ఉన్నది. మీరు అన్నది ఇంతకుముందు గతంలో ఉన్నది కరెక్టే. కానీ అది ఈ గత 4 నెలల నుంచి కూడాను మేము రావటంతో మాకు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి దామోదర్ గారు దీని మీద గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అది గవర్నమెంట్ వైపు నుంచి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సారు గట్టిగా దీని మీద పట్టుకునేటప్పటికీ కూడాను మేము దాని మీద అన్ని రకాల రైడ్స్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే మేము బంద్ చేయగలిగాము ఆల్మోస్ట్. ఇది మనకు మొదటి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఎక్కడ ఎవరిని పట్టుకున్నా కూడాను ఆర్జిన్ మనకు ఒరిస్సా స్టేటు వస్తూ ఉండేది. ఆ విధంగా మన జిల్లాకు వచ్చేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడాను మేము బంద్ చేయగలిగాము. మీరన్నట్టు కన్జంప్షన్ది అది కూడా ప్రివెంట్ చేయగలిగాం. మీరన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కన్జంప్షన్కు అలవాటు పడి ఉన్నది కరెక్ట్ అయి ఉండొచ్చు, నేను దాన్ని కాదన్ను. అయితే దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే, ముందు ఈ వర్క్ చేయటం ఒకటే కాకుండా మనం అవేర్నెస్ కూడా స్టూడెంట్స్లో తీసుకురావాలా. అలాగనే పిల్లల యొక్క తల్లిదండ్రులకి తర్వాత అట్లాగనే వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్కి కూడా మనం అవేర్నెస్ కనుక తీసుకొని వచ్చినట్లయితే అందరూ కూడా దీన్ని కొంత మనం ప్రివెంట్ చేయగలుగుతామని చెప్పేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని మేరకే ఎంటైర్ సబ్ డివిజన్ అంతా కూడాను ఆల్ ఆఫీసర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ కానిస్టేబుల్స్ తోటి సహా కూడాను ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తున్నారు. అట్లానే ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, నేను కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ, వాళ్ళ టీచింగ్ స్టాఫ్ని అందరినీ కూడాను గ్యాదర్ చేసి ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అతనికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఎటువంటి మిజరబుల్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అని చెప్పేసి అతను ఐడెంటిఫై చేయటం ఎలాగో అన్నది కూడాను వాళ్ళ లెక్చరర్స్కి కానీ టీచర్స్కి కానీ చెప్పడం జరిగింది. అట్లాగనే స్టూడెంట్స్ కూడాను వాళ్ళ లైఫ్ ఏ విధంగా హ్యాపీగా ఉండాల్సినటువంటి లైఫ్ను అది కోల్పోయేటటువంటి అవకాశం ఏముంటుంది. ఆ ద్వారా ఇట్లాంటి ఈ నెట్వర్క్లో కనుక చిక్కుకున్నట్లయితే వాళ్ళు చట్టపరంగా కూడాను ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న దాని మీద కూడాను వాళ్ళకు అంత అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు చట్టపరమైన చర్యలు అంటున్నారు. పెద్దవాళ్ళు అయితే అంటే విద్యార్థులు కూడా మేజర్ అయిన వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకైతే వారి మీద ఎటువంటి కేసులు పెడతారు? మైనర్లు అయితే ముఖ్యంగా మైనర్లు కూడా వాడుతున్న పరిస్థితి ఉంది. వారి మీద అయితే ఎటువంటి కేసులు సెక్షన్ల కింద? మైనరు మేజరు అని ఏం లేదండి. దాంట్లో మెయిన్ క్వాంటిటీ బేస్డ్గా ఉంటుంది. అప్ టు 1 kg వరకు నాన్ కమర్షియల్ క్వాంటిటీ అని, కేజీ అండ్ అబోవ్ కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని పనిష్మెంట్ ఉంటుంది. అట్లాగనే పెడ్లర్స్కు ఒక రకమైనటువంటి పనిష్మెంటు, కన్జ్యూమర్కి ఒక రకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది ఎన్డీపీఎస్ యాక్ట్లో. ఈ ఏజ్ని బట్టి అయితే తేడా ఏమీ ఉండదు. కానీ ట్రయల్ చేసేటటువంటి కోర్టు మారుతుంది.
అది మేజర్స్ అయితేనేమో ఎన్డీపీఎస్ కోర్టు ఉంది ఎక్స్క్లూజివ్గా, లేదు మైనర్స్ అయితే మాత్రం జువెనైల్ బోర్డులో వాళ్ళను ట్రయల్ చేయటం జరుగుతుంది. వాళ్ళు మీద కేసు నిజమని తేలితే అమ్మే వాళ్ళకి ఏ విధంగా అంటే శిక్ష అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కన్జ్యూమర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చేసి కన్జ్యూమర్కి అయితే 6 months to 1 year దాకా ఉందనండి. అట్లాగనే పెడలర్స్కి అయితే దీన్ని ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకైతే బేస్డ్ ఆన్ క్వాంటిటీ అప్ టు 20 years వరకు కూడాను పనిష్మెంట్ ఉంది. అంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత సార్ స్టూడెంట్స్ ఒక రకంగా చెప్పాలని నేరుగా వాడుతున్న వారిలో 80% పైగా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి మాకై తెలిసిన సమాచారం. వీళ్ళు ఎందుకు ఆ విధంగా అంటే చదువుకునే వాళ్ళు ఎంతలా ఎందుకు ఎడిట్ అవుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. మీరు విచారణ చేపట్టగా ఏమన్నా కొత్త విషయాలు ఏం తెలిసినా ఎందుకోసమని వాళ్ళు విద్యార్థులే ఎక్కువ వాడుతున్నారు అనేది? అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది అలవాటైనటువంటి పరిస్థితి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి అయితే వేరే రీజన్స్ అంటే వీళ్ళైతే మనకు వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. స్టూడెంట్స్ పెడ్లర్స్కి కూడాను గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ కన్జంప్షను మనకు వాళ్ళకు సేల్ కావాలి అని అంటే ఏ వయసు వాళ్ళైతే దాన్ని ఈజీగా ట్రాప్ చేయగలుగుతామో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు కనుక అందువలన వీళ్ళు ఎక్కువగా మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ విధమైనటువంటి కన్జంప్షన్ కనిపిస్తూ ఉంది. అందుకని మా మెయిన్ కాన్సన్ట్రేషన్ కూడాను ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీదే ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ గంజాయికి బానిస కాకుండా ఉండేది కోసం ఈ పోలీస్ శాఖ నుంచి ఇటువంటి అవగాహన కార్యక్రమం అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అది ఇప్పుడు దాకా మీకు చెప్పిందదే ప్రివెన్షన్ కోసం ఒకటి. ఒకవేళ దానికి ఎడిక్ట్ అయినా లేదు అని అంటే ట్రేడింగ్ నెట్వర్క్లో ఎక్కడైనా సరే ఇన్వాల్వ్ అయినా కూడాను దానివల్ల చట్టపరంగా ఎదురయ్యేటటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడాను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లాగనే టీచింగ్ స్టాఫ్ కూడాను ఇన్ కేస్ వాళ్ళ క్లాసులో ఎవరైనా కనుక ఒక స్టూడెంట్ ఎడిక్ట్ అయ్యాడు అని అంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, మిగతా స్టూడెంట్స్ నుంచి అతను ఎట్లా ఐసోలేట్ అయిపోతున్నాడు అన్నది వాళ్ళు గమనించవచ్చు. ఒకసారి కనుక గమనిస్తే మనం ఆ డీఅడిక్షన్ ప్రాసెస్ చేయించడానికి ఈజీగా ఉంటుంది. పగులంతా ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఈ గంజా వాడకందారులు కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన సెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా నైట్ టైము ఆటో డ్రైవర్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ వాడకం కానీ ఇటీవల కాలంలో కొన్ని నేరాలకు సంబంధించి కూడా అదే ప్రధాన కారణం అని చెప్పి కూడా తెలిసిన పరిస్థితుల్లో దాని మీద మానిటరింగ్ ఏ విధంగా కూడా పోతుంది. ఇదైతే నైట్ టైము కంప్లీట్గా 3 పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్లో ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నైట్ పెట్రోలింగ్ ఉంది. మళ్ళీ వీళ్ళ ముగ్గురిని కూడా మానిటర్ చేయడానికి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసరు ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడాను ర్యాండమ్గా ఒక ప్లేస్ డైలీ ఒకటే ప్లేస్ కాకుండా ర్యాండమ్గా డిఫరెంట్ ప్లేసెస్లో కూడాను వెరిఫై చేయడం జరుగుతుంది. అట్లానే నాట్ ఓన్లీ ఆటో డ్రైవర్స్ ఇంక్లూడింగ్ మోటార్ సైకిల్ రైడర్స్ కూడా మనకు కొంతమంది అట్లాగా దొరుకుతున్నారు. అందుకని వీళ్ళకు గతంలో ఏమన్నా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అన్న దాన్ని వెరిఫై చేయడం కోసం MSCDలను ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అవి ఉపయోగిస్తూ ఉన్నాం. అట్లాగనే బ్రీత్ అనలైజర్స్ ఉపయోగిస్తూ ఉన్నాం. వీటన్నిటి ద్వారా కూడాను కొంతవరకు మేము కట్టడి చేయగలిగాము. ఇది ఫర్దర్గా ఎస్పీ గారు కాన్స్టెంట్గా దీని గురించి పరిశీలి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు గంజా ఫ్రీ ప్రకాశం డిస్టిక్ ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటే ముందుకెళ్తా ఉన్నాం. చివరిగా జిల్లా పోలీస్ శాఖ నుంచి ఇటు ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో అదేవిధంగా వాడకందారులు ఉన్నారో వీరిరువురికి మీరు చెప్పబోయే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా? ఇప్పుడు కొత్తగా కన్జ్యూమర్ అయినటువంటి వ్యక్తిని అతను ఏదైనా మనం సేఫ్ సైడ్కి తీసుకొని రావాలన్నది ఒకటి. అట్లాగనే పెడ్లర్స్కి మాత్రం వార్నింగ్ ఏంటి అని అంటే వాళ్ళ మీద PD యాక్ట్ అప్లై చేయటము, వాళ్ళకి ఎక్స్టర్న్మెంట్ తీసుకురావటం, ఇలాంటివి అంటే బహిష్కరణ. సో ఇక్కడి నుంచి బహిష్కరణ, జిల్లా నుంచి బహిష్కరణ, ఇలాంటివి కూడా ఈ యాక్షన్ కూడా తీసుకునేదానికి కొంతమంది మీద ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడాను ప్రాసెస్లో ఉంది. ఇది మొత్తం మీదకి ప్రకాశం జిల్లాలో గంజా వాడకం మీద అయితే ఉక్కుపాదం మోపటంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో కూడా దీని మీద రైట్స్ అధిక సంఖ్యలోనే ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళని పూర్తిగా అరికట్టడం కోసం, అదేవిధంగా ఎవరైతే
వాడకందారులు ఉన్నారో వారికి అవేర్నెస్ ప్రోగ్రాం ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని అనేక కాలేజీల్లో విద్యార్థులు దీనికి బానిసయ్యారన్న నేపథ్యంలో వారికి కూడా ప్రత్యేకమైన కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో గంజా ఫ్రీ ప్రకాశం జిల్లా చూడటమే పోలీసు యొక్క ప్రధాన ధ్యేయంగా అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.